హలో గైస్, వెల్కమ్ టు అంజన్ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. ఈరోజు అయితే మనం ఒక డ్రోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది J2 డ్రోన్. ఏ బిగినర్ అయినా సరే, ఏ డ్రోన్ అయినా సరే, మనం పెద్ద డ్రోన్ కొనాలి అనుకుంటే, దాన్ని వాడాలి అనుకుంటే మనకు బేసిక్గా దాని ఎక్స్పీరియన్స్ ఉండదు ఫ్లై చేయడానికి. అది ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మనం లక్షలు పెట్టి ఒక డ్రోన్ కొనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఈ డ్రోన్ అయితే తీసుకొని, ఇది బేసిక్లో వస్తుంది, బేసిక్ ప్రైస్లో వస్తుంది. ఈ డ్రోన్ అయితే తీసుకొని దీని మీద మనం ఏ ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేసేయచ్చు. చేసేసి మనం క్లీన్గా మనం నేర్చుకున్నాం, మన డ్రోన్ని ఫ్లై చేయడం నేర్చుకున్నాం అన్న తర్వాత మనం అసలు డ్రోన్ జోలికి వెళ్ళినట్టయితే మనకు డ్రోన్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇదే అంత చీప్ డ్రోన్ అయితే కాదు, ఇది కూడా మంచి డ్రోనే, చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేసి దీన్ని కూడా క్లియర్గా మనం అన్బాక్సింగ్ చేసేసి ఒకసారి ఫ్లై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదైతే 2 కలర్లో వస్తుంది, ఒకటి బ్లాక్, ఇంకోటి రెడ్. మనకు ఈ బాక్స్లో ఉండే డ్రోన్ అయితే రెడ్ కలర్లో వచ్చింది. ఇదైతే J2 డ్రోన్. ఈ J2 డ్రోన్ అనేది చాలా మంది ప్రొఫెషనల్ డ్రోన్స్ వాళ్ళ ట్రైనింగ్లో ఈ డ్రోన్ని యూజ్ చేస్తారు. ఇది 14+ ఏజ్ ఉండేవాళ్ళు, 14+ ఏజ్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రోన్ని ఈజీగా అయితే ఫ్లై చేయొచ్చు. ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఫ్లై చేస్తుంది, దీని లోపల ఏమేమి మనకి యాక్సెసరీస్ వచ్చాయి, డ్రోన్ ఎలా ఉంది పూర్తిగా చెక్ చేసేద్దాం. ఇది మన డ్రోన్ అయితే. ఈ డ్రోన్ ఫస్ట్ మనం డ్రోన్ పైన ఏమేమి ఉన్నాయి చూద్దాం. J2 డ్రోన్ ఇంకే 360 ఆప్టికల్ అవార్డెన్స్తో వస్తుంది. మనకు దానికి ఏదైనా అడ్డం వచ్చినా కూడా అదే పక్కకు జరుపుకొని వెళ్ళిపోద్దంట. 14+ ఏజ్ ఉండే వాళ్ళు ఎవరైనా ఫ్లై చేయొచ్చు అని చెప్తున్నారు. దీని మీద చాలా అయితే ఏదో ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. మనకు ఎందుకు చెప్పండి, డ్రోన్ ఎగరాలంతే, ఎగిరితే మనకు హ్యాపీ. అంతకుమించి మనకు దీనిలో ఇంకేం అవసరం లేదు. మనదైతే రెడ్ కలర్ వచ్చింది. ఎగరాలా, దానిలో కెమెరా ఎలా వస్తుందో చూడాలి. 480 పిక్సెల్తో అయితే మనకు వీడియో వస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇది ఆ అబ్బాయి అయితే కొనుక్కున్నాడు, దీన్ని ట్రై చేద్దామని. నేను వాడి కాడి నుంచి కొట్టేసి నేనైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నా. వావ్, మంచి ప్యాకింగ్తోనే వచ్చింది. చూడండి, నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి చూద్దాం. వీడియో అయిపోయేలోపు ప్రైస్ ఎంత ఉందో గెస్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. వావ్, సూపర్గా ఉంది. రెడ్ కలర్ కూడా భలే ఉంది. చూసారా, కలర్ కూడా నీట్గా ఉంది. మీకు ఎలా అనిపించింది కలర్? మామూలుగా కొంతమందికి బ్లాక్ అయిన వచ్చుద్ది. ఇది బ్యాటరీ మాడ్యూల్, బ్యాటరీ పెట్టుకోవడానికి. ఇది వచ్చి యాంటీనా, ఇక్కడ వచ్చి లైట్లు వెలుగుతాయి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. నైస్, పాలా అద్దిరి పాలా. ఇదో ఇక్కడ కెమెరా ఇచ్చారు. వాళ్ళు డ్యూయల్ కెమెరా అన్నారు, ఇక్కడ కెమెరా ఇచ్చారు చూడండి. ఇంకో కెమెరా ఏడుంది? సైడ్లు కూడా లైట్లు ఇచ్చారండి. సైడ్లు కూడా లైట్లు వచ్చాయి. నైట్గా ఎగరేస్తే భలే ఉంటుంది. దేడు కూడా లైట్లు వచ్చాయి, వీటిల్లో కూడా లైట్లు వస్తాయి. ఇంకో కెమెరా ఏడుంది? ఇదో ఇక్కడ ఉంది. ఇక్కడ కెమెరా ఉంది. ఇది మన డ్రోన్ అయితే. దీనికి వస్తే పక్కన పెట్టేసి ఇంకా ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారో చూద్దాం. దీనికి రిమోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన ఫోన్ పెట్టుకొని మనం ఫ్లై చేయొచ్చు. ఫ్లై చేసేదానికి ఎన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇంతకీ రిమోట్ అంటే దీని లోపల బ్యాటరీ వేయాలి కదా. అయ్యయ్యా, నేను బ్యాటరీస్ తేలేదే, ఇప్పుడు ఎలా ఫ్లై చేసేది? అర్జెంటుగా షాప్కి వెళ్ళి బ్యాటరీస్ తేవాలి ఫ్రెండ్స్. దీనికి పౌచ్లో 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. చాలా వెయిట్లెస్ ఉన్నాయి బ్యాటరీస్. సో ఎక్కువసేపు ఎగరతాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ బ్యాటరీస్ని దేనిలోనూ పెట్టి ఛార్జింగ్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడే ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్గా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేయచ్చు. మనం ఇంకో ఛార్జర్ సాకెట్ తీసుకొని దానిలో పెట్టేటివి ఉంటాయి కదా, అలాగంతా ఏం లేదు. చాలా సింపుల్గా మనకి ఈజీగా ఉండడానికి చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏదో యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మామూలుగా ఏదన్నా ప్రోడక్ట్ కొంటే మీరు యూజర్ మాన్యువల్ చదువుతారా ఫ్రెండ్స్? నేనైతే ఎప్పుడు చదవలేదు.
మీరు చదువుతారా లేదో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మనకు 2 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఈ ప్రొపెల్లర్స్కి గార్డ్స్ ఒక 4 గార్డ్స్ కూడా ఇచ్చారు. మనం అవి ఫ్యాన్లు ఏదైనా గుద్దుకొని అవి డ్యామేజ్ అయిపోకుండా. నెక్స్ట్ ఒక స్క్రూ డ్రైవర్, కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ సెల్ వేసుకున్నాక అవి పడిపోకుండా ఉండడానికి పెట్టుకోవడానికి స్క్రూస్ అయితే ఇచ్చారు. ఇంకా యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు. మన గార్డ్స్ కూడా బిగించేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. టోటల్గా గార్డ్స్తో పాటు ఫిట్ చేస్తే మన డ్రోన్ అయితే ఇలాగుంది లుక్ చూడడానికి. మన డ్రోన్కి అఫిషియల్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అర్జెంటుగా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దీనికి బ్యాటరీలు తేవాలి, 3 బ్యాటరీలు. ఇందులో సెల్స్లో వేసేద్దాం. ఫస్ట్ సెల్స్లో వేసి క్లోజ్ చేసేసాం. యాప్ను స్కాన్ చేద్దాం. RCFPV Pro యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. దీనిలో బ్యాటరీని ఇన్సర్ట్ చేసేద్దాం. ఒక బ్యాటరీ అయితే ఛార్జింగ్లో పెట్టాను, ఒకవేళ గబక్కన ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక బ్యాటరీని అయితే లోపల పెట్టేస్తున్నా. ఒక బ్యాటరీని ఇన్సర్ట్ చేసేద్దాం. పవర్ బటన్ ప్రెస్ చేసేద్దాం. చూసారా, లైట్లు స్టార్ట్ అయిపోయాయి. కింద 2 రెడ్ లైట్లు, బ్లూ లైట్లు, సైడ్ లైట్లు. అబ్బో, మామూలుగా వెలిగిపోవట్లేదు. దాన్ని వైఫై 8K. ఇదే మన డ్రోన్. మన డ్రోన్ అయితే మనకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి మన ఫోన్ అయితే రిమోట్లో పెట్టేసాం. అలా గైస్, విండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది, గాలి అయితే బాగా వస్తుంది. ఇక్కడే ఎగురుద్దో ఏడన్నా ఎగురు పడిపోద్దో తెలియదు. ట్రై చేద్దాం. ఏం చేయాలి దీన్ని పైకి చెప్పాలంటే పని మొదలైంది. అదే కదా నేను డ్రోన్ గేమ్ ఆడున్నా. అదే కదా పై కట్టే కదా. అదేమో కంట్రోల్ రూమ్. నువ్వు దీని కింద కంటే కిందకి పోద్ది, పై కంటే పై టేక్ ఆఫ్ అవుతుంది. అదేమో సైడ్స్కి, ముందుకి, వెనక్కి దాంతో చేయొచ్చు. బూచ్ ఇదేమో పైకి కిందకి, ఇదేమో సైడ్కి, ఇది సైడ్కి. డ్రాగ్ ఇట్. It is going somewhere. It's going somewhere that I don't know. Let's go. It's gone. No, it's working. It's working. Yeah. Land it. Just land it. Make sure if it's okay. It's okay. Okay. It's okay. ఒక్కసారైనా ఇది ఎంత దూరం ఎగురుతుందో చూద్దామని ఓపెన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చాలు. స్లో చేయి.
చూడండి నేను ఫ్లై చేయడం యుద్ధం తర్వాత ఐరన్ మ్యాన్ సూట్ గీతలు పడినట్టు గీతలు పడిపోయాయి దీని వెయిట్ అయితే 200 గ్రామ్స్ మాత్రమే ఉంది. అందువల్ల పెద్ద గాలులు వచ్చే చోట అయితే దీన్ని ఫ్లై చేస్తే మన కంట్రోల్ అయితే ఉండదు. కానీ మీరు డ్రోన్ కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఈ డ్రోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫ్రీగా ఉండే రోడ్డు మీద ఎవడైనా డ్రైవింగ్ నేర్చుకుంటాడు. బుచ్చిరెడ్డిపాలెంలో డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. బుచ్చిరెడ్డిపాలెంలో డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు. అలాగే ఈ డ్రోన్ కానీ నువ్వు కానీ ఎగరేయగలిగితే నీట్గా డ్యామేజ్ లేకుండా నీట్గా కానీ ఫ్లై చేయగలిగితే నువ్వు ఏ డ్రోన్ అయినా ఈజీగా కంట్రోల్ చేయగలవు. అంత కష్టంగా ఉంది ఈ డ్రోన్ని ఫ్లై చేయడం అయితే. ఇంకా ఈ డ్రోన్ని మీకు గివ్ అవే ఇవ్వాలంటే నా డెసిషన్ కాదు, ఇది యాక్చువల్లీ సూర్య వాడు కొనుక్కున్న డ్రోను. వాడికి తెలియకుండా నేను ఈ డ్రోన్ని అన్బాక్సింగ్ అయితే చేసా. కాకపోతే మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని గివ్ అవే ఇచ్చేయడం మనకు అలవాటు కదా. కానీ వాడు పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఇంకా వాడికి తెలిస్తే ఏం పట్టాడో కూడా తెలియదు. కానీ మీకు కనుక గివ్ అవే కావాలంటే మాత్రం ఏం చేయాలో డిస్క్రిప్షన్లో 4 రూల్స్ పెడతాను. వాటిని ఫాలో అయిపోయింది, గివ్ అవే పొందేయండి. డ్రోన్ గివ్ అవే సరే ఇస్తానే పో. మీకు కనుక ఈ డ్రోన్ కావాలంటే ఈ వీడియోకి 1K లైక్స్ రావాలి, అప్పుడే నేను ఇస్తా. మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనెక్షన్లో ఉండండి. మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి వీడియోతో.